హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రీనాస్. సో ఈ వీడియోలో నేను మీకు మా మదర్ చేసిన ఖీర్ రెసిపీ చెప్పబోతున్నాను. సో ముందుగా ఒక 50 గ్రామ్స్ ఆఫ్ శనగపప్పు అనమాట. ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, వాటర్ వేసేసి కొంచెం. తర్వాత దాన్ని బాగా క్లీన్ చేసేసి మంచి వాటర్ పట్టి దాన్ని మనం ఉడకనివ్వాలన్నమాట, బాయిల్ చేయాలి శనగపప్పుని. సో స్టవ్ మీద ఒక మీడియం ఫ్లేమ్ అలా పెట్టేసి కాసేపు అది బాయిల్ అవుతుంది కదా, మనకు తెలిసిపోతుంది. సో బాయిల్ అయ్యాక కూల్ అవ్వడానికి ఇలా పక్కన పెట్టేసాము. సో ఒక గిన్నెలో ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఘీ వేస్తున్నారు. సో మేమైతే ఇక్కడ ఒక 125 గ్రామ్స్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాం అనమాట. సో దానికి ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఘీ మెల్ట్ అవ్వడానికి కలుపుతున్నారు. అందులోకి జీడిపప్పులు సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకొని, మొత్తం జీడిపప్పులు తీసేయకూడదు బయటికి, కొన్ని తీసేసుకొని కొన్ని అందులోనే వదిలేసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్లో వేయడానికి ఈ జీడిపప్పు సపరేట్గా తీసి పెట్టుకున్నాము. అండ్ వాటర్ 1 లీటర్ ఆఫ్ వాటర్ అనమాట. సో 125 గ్రామ్స్ ఆఫ్ బొంబాయి రవ్వకి 1 లీటర్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ స్లోగా మనం ఆ వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు చూసుకొని స్లోగా వేసుకోవాలి బొంబాయి రవ్వ, లేదా ఉండలు అయిపోతుందంట. సో ఉండలు అవ్వకుండా అలా మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కొంచెం బొంబాయి రవ్వ కన్నా ఎక్కువ క్వాంటిటీ, మేమైతే ఇక్కడ ఒక 150 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనమాట. సో బొంబాయి రవ్వ 125 గ్రామ్స్, ఇది ఒక 25 గ్రామ్స్ ఎక్కువ వేసుకున్నాం షుగరు. సో మీరు కావాలంటే ఎక్కువ స్వీట్గా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం నార్మల్గా, మరీ స్వీట్గా ఉండకుండా, ఎందుకంటే మేము ఇది బాబుకి పెట్టేది కాబట్టి ఆ రోజు చటానా ఫంక్షన్ కాబట్టి. సో అండ్ ఇక్కడ యాలకులు వేసుకుంటున్నాము మంచి ఫ్లేవర్ కోసం. సో స్వీట్స్లో ఇలాచీ వేస్తే చాలా బాగుంటుంది కదా. సో మంచి వాసన అయితే వస్తుంది అది అలా బాయిల్ అవుతుంటే. అండ్ నెక్స్ట్ కొంచెం బాయిల్ అయ్యాక మనం శనగపప్పు పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి పక్కన, సో అది కూడా యాడ్ చేసేసుకొని మనం ఏంటంటే దీన్ని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అలా వదిలేస్తే అది ఉండలైపోతుందండి, అండ్ చాలా బేగా కుక్ అయిపోతుంది, జాగ్రత్తగా. అండ్ లాస్ట్లో ఇంకొంచెం ఒక 1 or 2 స్పూన్స్ ఘీ వేస్తున్నాము. సో ఇక్కడ మేము ఒక చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాము, పెద్దది కాదు, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. ఘీ వల్ల కూడా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. సో చాలా ఈజీగా అండ్ చాలా బాగుంటుందండి. ఇది ఖీర్ అంటాం మేము, బొంబాయి రవ్వతో చేస్తున్నాము. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో మిగిలిన మనం పక్కకు తీసి పెట్టుకున్న జీడిపప్పు, కాజు కూడా యాడ్ చేసుకుంటున్నాము. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఖీర్ రెడీ అయిపోయింది. సో మేమైతే ఇది మా రజాది చటానా డే రోజు అన్నప్రాసన అని వ్లాగ్ పెట్టాను కదా, సో దానికి చేసామన్నమాట. ఆ రోజు మా మదర్ ప్రిపేర్ చేశారు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.